హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు కానీ ఇంటర్నెట్. కొత్త రేషన్ కార్డు వచ్చిన వారికి అయితే మరొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అలాగే పాత రేషన్ కార్డు ఉన్న వారు కూడా మరొక గుడ్ న్యూస్ అని చూసుకోవచ్చు. ఇక్కడ గృహజ్యోతి పథకం అనే దాని గురించి ఫ్రీ కరెంటు, ఉచిత కరెంటు అనేది కూడా మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ రోజు మనకి గృహజ్యోతి పథకం అనేది కూడా రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. దాంట్లో భాగంగా చూసుకున్నట్టయితే అద్దె ఇంట్లో ఉండి మేము కిరాయి ఇంట్లో ఉంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి మా కిరాయి ఇంట్లో పెట్టుకుంటే మేము ఇల్లు మారితే మళ్ళీ మాకు ఈ గృహజ్యోతి అనేది వర్తిస్తున్నాం. మాకు జీరో బిల్ అనేది వేరే ఇంటికి తరలిన తర్వాత మాకు అక్కడ ఆ కరెంటు మీటర్కి అనేది కూడా పెట్టుకోవచ్చా లేదా అనేసి కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నది. అలా అనేసి కూడా కొంతమంది అయితే గృహజ్యోతి పథకం అయితే పెట్టుకోవట్లేరు. వేలు వందలు అయితే కరెంటు బిల్ అయితే కట్టడం జరుగుతుంది. దానికోసం అయితే ఈ రోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎవరైనా చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీ డౌట్స్ అనేది క్లారిటీగా ఉంటుంది. ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలి అనే దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు తెలుసు. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి అయితే మనం మీ సేవ గురించి ఆన్లైన్ గురించి చేసి పెట్టడం జరుగుతుంది. కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగపడుతుంది. అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా మీకు డైలీ అప్డేట్స్ అనేది అక్కడి నుంచి రావడం జరుగుతుంది. గృహజ్యోతి పథకం కుటుంబ ప్రతి నెల 200 యూనిట్ లోపు అయితే మనం కరెంటు కాల్చుకుంటే మాత్రం ఉచిత కరెంట్ అనేసి కూడా చెప్తున్నారు. దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అనే దాని గురించి కుటుంబానికి ఒక్కటే అండి, రేషన్ కార్డుకి ఒక ఇల్లుకి మనం ఉచిత కరెంటు గృహజ్యోతికి అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులు ఉంటారు. దీనికి అనేసి వచ్చేసి ఆధార్ కార్డు అయితే ఉండాలి. ఆధార్ కార్డుకి కంపల్సరీ మొబైల్ నెంబర్ అనేది లింక్ అయితే ఉండాలి. అలాగే పాన్ కార్డు కూడా అడుగుతున్నారండి. నేను పాన్ కార్డు ఎందుకని వాళ్ళని ప్రశ్నిస్తే ఖచ్చితంగా అయితే పాన్ కార్డు పెట్టాలనేసి కూడా వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు, గతంలో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు కూడా మనకైతే ఒక రేషన్ జిరాక్స్ అనేది కూడా న్యూ రేషన్ కార్డు జిరాక్స్ అనేది ఒకటి పెట్టాలి. మీరు ఏ ఇంట్లో అయితే ఉంటున్నారో దానికి సంబంధించిన ఒక కరెంటు బిల్ జిరాక్స్ కూడా పెట్టాలి. ఆ జిరాక్స్ మీరు అనేది ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఒక దరఖాస్తు అనేది మీకు ఇస్తారు. దరఖాస్తు రిసిప్ట్ అంటే చిన్న రిసిప్ట్ లాంటిది ప్రజాపాలనలో అధికారులు అనేది మీకు ఇచ్చింది ఉంటుందిగా. ఆ రిసిప్ట్ కూడా అయితే మీరైతే తీసుకెళ్లి ఎంపీడీఏ ఆఫీసులో అయితే మీ కంప్యూటర్ ఆపరేటర్ అధికారి అనేది ఉంటుంది. అక్కడ అనేది మీరు ప్రజాపాలన రిసిప్ట్, ఆధార్ కార్డు జిరాక్స్, పాన్ కార్డ్ జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్ ఇవనేది ఒకటి స్టాంప్ చేసుకొని జిరాక్స్లు తీసుకెళ్లి మీ దగ్గరలో ఉన్న అధికారికి అనేది కూడా ఆ ప్రజాపాలన అధికారికి ఇవ్వాలి. మీకు ఇప్పుడు ఏదైతే మీకు కరెంటు బిల్ నడుస్తుందో దాని ఒక జిరాక్స్ కూడా మీరైతే పెట్టవలసి వస్తుంది. మీకు డౌట్ రావచ్చు, మేము ఇప్పుడు గృహజ్యోతి ఒక ఇంట్లో మేము ఉంటున్నా ఆ కరెంటు పెట్టుకున్నాము, ఇప్పుడు మేము అనేది ఇల్లు మారుతున్నాము, అక్కడ ఎలాగా అనేసి కూడా అని అంటున్నారు. కానీ వాళ్ళు కూడా అయితే మీరు జిరాక్స్ మీ కరెంటు బిల్లుది ఏదైతే ఇంట్లో మారుతున్నారో దానికి సంబంధించిన ఒక జిరాక్స్ తీసుకెళ్ళి మీరైతే ఎంపీడీఓ ఆఫీస్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు. లేదా కొత్తదన్నా మీరు అక్కడి నుంచి అనేది కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. చాలా మంది డౌట్స్ వచ్చింది ఏంటంటే మేము కరెంట్ ఆఫీస్కి వెళ్తే అక్కడి నుంచి అనేది మాకు ఎటువంటి సమాధానం అయితే ఇవ్వట్లేదు అనేసి కూడా చాలా మంది కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన అయితే మీరైతే ఎంపీడీ ఆఫీసులనే మీకు అనేది కూడా ఈ అప్లికేషన్ తీసుకుంటున్నారు. స్టార్ట్ అయితే కావడం జరిగింది. ఇది ఎప్పుడు లాస్ట్ డేట్ ఉంటుందో ఎప్పుడు తీసుకోవడం ఆపేస్తారో తెలియదు. కాబట్టి మీరైతే దగ్గర ఉన్న ఎంపీడీ ఆఫీస్లో వెళ్ళేసి ఇప్పుడు ఏమంటే కరెంట్ బిల్ అనేది గృహజ్యోతి అప్లికేషన్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ వీడియోలో కనుక మీకు ఏమంటే ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.